Hi friends, this is Radhika. Welcome again. ప్రెజెంట్ అయితే మగ్గం వర్క్ హిబ్బెల్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. మరి ఈ రోజు మనం మగ్గం వర్క్ హిబ్బెల్స్ రెడీ చేద్దాము. అఫ్ కోర్స్ మనం చాలా హిబ్బెల్స్ చేసాము, మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు మిస్ అయితే కనుక వెంటనే వెళ్ళి చూసేసేయండి. వీడియో స్టార్ట్ చేద్దాము. ఒక చిన్న విషయము, మీలో చాలా మంది మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 70% ఆఫ్ ది వ్యూయర్స్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. నేను చేసేటువంటి నా వీడియోస్ ని ఇష్టపడుతున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మరిన్ని ఎక్కువ వీడియోస్ ని పొందగలుగుతారని, మీరు మరిన్ని ఎక్కువ వీడియోస్ ని చూడాలని చూస్తారని ఆశిస్తూ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, మనము హిప్ బెల్ట్ ఎప్పుడు రెడీ చేసినా కూడా లెంత్ అండ్ బ్రెడ్త్ అన్నది కరెక్ట్గా చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బాగా వస్తుంది కదా. సో ఫస్ట్ మనము లెంత్ అయితే మన నడుము చుట్టుకొలతాకి ఒక 2-3 ఇంచులు పెద్దగా పెట్టుకుంటే అడ్జస్ట్మెంట్ కోసం బాగుంటుంది. అండ్ బ్రెడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ కన్నా తక్కువ ఉంటే బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను బెల్ట్ పైన మార్క్ చేశాను కదా, ఈ మార్కింగ్ లోపలనే మనం డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ బై ది వే, హిప్ బెల్ట్ రెడీ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా లాకెట్ పెట్టి మనం రెడీ చేస్తే అది భలే అందంగా ఉంటుంది అనుకోండి. సో మన దగ్గర ఇప్పుడైతే లాకెట్ లేదు లిటరల్లీ. సో మరి లాకెట్ లేనప్పుడు ఒక అందమైన లాకెట్గా ఎలా సెట్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఇదొకటి తీసుకున్నాను అండ్ గోల్డ్ కలర్ బీడ్స్ని కూడా తీసుకొని లాకెట్ రెడీ చేశాను. సో మీరు ఇలాంటి హిప్ బెల్ట్ రెడీ చేస్తున్నప్పుడు మీ దగ్గర లాకెట్ లేనప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి, అంటే మీ దగ్గర ఏదైతే మెటీరియల్ అవైలబుల్ ఉంటుందో, కుందన్స్ కానీ స్టోన్స్ కానీ రౌండ్ షేప్లో కానీ మీకు ఇష్టమైనటువంటి షేప్లో మీ దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి లాకెట్ని బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో లాకెట్. సో మరి ఇలాంటి హిప్ బెల్ట్స్ని మరిన్ని మన ఛానల్లో పోస్ట్ చేశాను. మరి మీకు కానీ మీ పిల్లలకి కానీ తయారు చేసుకోవాలి ఈజీగా అనుకుంటే ఒక్కసారి వెళ్ళి చూసేసేయండి. అండ్ లాస్ట్ ఎండ్ కార్డ్లో కూడా ఇచ్చేస్తాను, చూసేయండి. ఇదంతా ఆరిపోయిన తర్వాత, అంటే 5 to 8 అవర్స్ తర్వాత నేను పర్ల్స్ తీసుకొని ఇదన్నీ లైన్గా గుచ్చేసి ఇక్కడ కిందికి హ్యాంగింగ్స్ లాగా నేను సెట్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఈ పర్ల్స్ ఇంకా బీడ్స్ చైన్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అండ్ లాకెట్లో పెట్టినటువంటి బీడ్స్, ఇవన్నింటిని కూడా మనం ఒకసారి కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది అనమాట. అండ్ లాస్ట్లీ ఇక్కడ ఒక చిన్న హ్యాంగింగ్ని మనము సెట్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ కలర్ బీడ్స్ని కొంచెం దూరంగా స్ప్రెడ్ చేశాను. మీరు కావాలంటే దగ్గరగా స్ప్రెడ్ చేసుకోవచ్చు, దట్స్ అప్ టు యూ. ఇట్ ఈస్ ఆల్సో టైప్ ఆఫ్ లుక్ కాబట్టి నేను అలా ఇచ్చాను. అండ్ ఫైనల్లీ మన హిప్ బెల్ట్ రెడీ అయిపోయింది.
చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, నేను రియల్గా చూస్తున్నా కాబట్టి నాకు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే జస్ట్ క్లిక్ ఆన్ ద లైక్ బటన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.